క్రమ పద్ధతిలో కూడా ఇప్పటిదాకా ఇచ్చినటువంటి సూచనలను అందరూ కూడా పాటించండి. పోటీ పడి ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళాల్సిందే కొంచెం. वाघाची वाघा पण काल पण उद्या पण आणि कुपटवली ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ప్రత్యేకంగా మరి శ్రీ వెంకట నివాస్ గారు తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ గారు మరి ప్రసంగించాల్సింది చెప్పొస్తున్నాం. అతి భిన్న వయసులో కత్తి బట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి 17వ సంవత్సరంలోనే యుద్ధం చేసి వందల యుద్ధాలు చేసి మరి హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం వారు చేసినటువంటి కృషి భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరాఠాన్ని ఓడగొట్టాలని ఎన్నో రకాలుగా జిత్తులు చేసినా ఎత్తులు చేసినా వీర శివాజీ గారు ఎప్పుడు ఎదుర్కొని హిందూ ధర్మం కోసం హిందూ రాజ్యం కోసం వారు తపనబడి మరి హిందూ రాజ్యాన్ని పెద్దగా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణం మరి మనం చూసాం. గతంలో మొఘల్ సామ్రాజ్యంలో ఏ రకంగా అరాచకాలు జరిగాయో మనం చరిత్రలో చూసాం. వారు చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు. అందుకే మరి శివాజీ గారు పెద్ద ఎత్తున హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం వారు చేసినటువంటి పోరాటం మరవలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వారిని స్మరించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతకి మహిళలకి యువకులకి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మీరందరూ కూడా సమిష్టిగా ఉండాల్సిన సమయం వచ్చింది. అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసే రోజు అతి దగ్గరలో ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి అనేకమైనటువంటి కుంభకోణాలు ఒకటొకటిగా మీ బిడ్డగా నేను అసెంబ్లీలో బయట పెడతా ఉన్నాను. నేను ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను లేవనెత్తడమే కాదు, ఈ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేమందరం ఎమ్మెల్యేలను కలిసి పోరాటం చేసినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. ఏది ఏమైనా ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతిని చూశారు. ఇప్పుడు సంవత్సరంలో జరిగినటువంటి కుంభకోణాలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాషాయ జెండా వలనే రామరాజ్య స్థాపన జరుగుతుందని, కాషాయ జెండా ఎగరాలని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరి మన వైపు చూస్తా ఉన్నారు. మిత్రులారా, ఖచ్చితంగా కలిసి వెళ్తాం, కలిసి నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం, ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు.